జూన్ 25, 26 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను అధికారులందరూ సమన్వయంతో సమిష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం కుప్పం తహసీల్దార్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. సీఎం పర్యటన కోసం పటిష్ట బందోబస్తు నిర్వహించాలని చెప్పారు. హెలిప్యాడ్ పార్కింగ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్ సమస్య లేకుండా చూడాలన్నారు. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని పోలీస్, రెవెన్యూ, ఆర్ఎన్బి అధికారులు కలిసి పరిశీలన చేసి బ్యారికేడ్లను ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పారు. ఫైర్ సేఫ్టీ జాగ్రత్తగా నిర్వహించాలని, పార్కింగ్, హెలిప్యాడ్, విఐపి పార్కింగ్ వద్ద శానిటేషన్ నిర్వహించాలని, కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ముందుగానే స్నాక్స్, వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ పంపిణీ చేయాలని అన్నారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు, గ్రీవెన్స్ డెస్క్ ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షకు ముందుగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి ముఖ్యమంత్రి పర్యటించే అన్ని ప్రదేశాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షలో డ్వామా పిటి రాజశేఖర్, PRWSSఏలు చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, జెడ్పీ సిఇఓ గ్లోరియా, DRDA, హౌసింగ్, మెప్మా పీడీలు తులసి, పద్మనాభం, రాధమ్మ, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ అరుణ, DTC నిరంజన్ రెడ్డి, DCHS డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, సమగ్ర శిక్ష APC వెంకటరమణారెడ్డి, సోషల్ వెల్ఫేర్ DD రాజలక్ష్మి, DPO లక్ష్మి, RDOలు శ్రీనివాసులు, మనోజ్ రెడ్డి, చిన్నయ్య, వెంకటరెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.